Hi everyone, welcome to my channel. Today in this video, we are going to learn 3 divisibility rule. In the previous video, we learned 2 divisibility rule. 3 divisibility rule ante ento chuddam. A number is divisible by 3 if the sum of its digits is a multiple of 3. To check if a number is divisible by 3, add up all its digits. If the total is divisible by 3, then the original number is also divisible by 3. అంటే ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తము 3 యొక్క గుణకం అయితే అది 3 ద్వారా భాగించబడుతుంది. ఒక సంఖ్య మరి 3 ద్వారా భాగించబడుతుందో లేదో మనం టెస్ట్ చేయాలంటే దానిలో ఉన్న అంకెలన్నింటినీ ప్లస్ చేయాలి. అలా ప్లస్ చేసినప్పుడు మనకు వచ్చిన నెంబరు 3 టేబుల్లో వస్తుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ 3 టేబుల్లో వచ్చి 3తో డివిజిబుల్ అయితే ఆ సంఖ్య మొత్తం కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఫర్ ద నెంబర్ 246 యాడ్ ద డిజిట్స్. ఇక్కడ 246 నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. ఎలా చేయాలంటే ఇందులో ఉన్న 3 డిజిట్స్, ఈ 246లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి కదా. 2 ఒకటి, 4 ఒకటి, 6 ఒకటి. ఈ 2 + 4 + 6 ఇలా చేస్తే ఇది మొత్తంగా ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఈ 12 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. అంటే 3 టేబుల్లో వస్తుందా లేదా చూడండి. 3 4 జా 12 అంటే ఈ నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా ఈ 246 అనే నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే మనం 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి అంటే ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నింటినీ ప్లస్ చేయాలి. అలా ప్లస్ చేయగా వచ్చిన నెంబరు 3 టేబుల్లో ఉందా లేదా చూస్తే అది ఒకవేళ 3తో డివిజిబుల్ అవుతే ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ ఆ నెంబర్ 3తో డివిజిబుల్ కాకపోతే ఆ నెంబర్ డివిజిబుల్ కాదు 3తో. ఎగ్జాంపుల్, టెస్ట్ ద డివిజిబిలిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ బై 3. మరి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మరి ఇందులో 3తో డివిజిబుల్ అవుతాయా లేదా ఈ నెంబర్ ఒకసారి మీరు చూడండి. 1377, 2130, 3194. అయితే ఇక్కడ ఫస్ట్ నెంబర్ని నేను ఇక్కడ చేశాను చూడండి. మిగిలిన 2 నెంబర్స్ని మీరు చేసి మీ ఆన్సర్స్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఇన్ 1377 the sum of all the digits 1 + 3 + 7 + 7 is equal to 18. Since 18 is divisible by 3, అంటే ఇక్కడ 18 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఇట్ మీన్స్ 1377 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3 కదా. మనకు వచ్చిన నెంబర్ 3తో డివిజిబుల్ అవుతే ఆ నెంబర్ మొత్తంగా 3తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 1377 అనే నెంబర్ని మనం 3తో డివైడ్ చేస్తే 459 కోషంట్ 0 రిమైండర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.